హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ ఛానల్. ఈరోజు మనం పొట్టు మినప్పప్పుతో, నల్ల బెల్లంతో, అలాగే కమ్మనైన ఆవు నెయ్యితో సున్నుండలు తయారు చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మరి ఎలా తయారు చేసుకోవాలో ఆ తయారీ విధానాన్ని చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఆ ప్యాన్లో 1 కప్పు వరకు పొట్టు మినపప్పుని వేసుకోవాలి. గరిటతో కలుపుతూ 15 నిమిషాల వరకు కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి. ఇలా మినప్పప్పు అన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ మినప్పప్పుని ఇంకొక ప్లేట్లో పోసుకొని కొంచెం సేపు చల్లారనివ్వాలండి. ఆ ప్యాన్లోనే ఉంచామంటే ప్యాన్ వేడికి ఆ మినపప్పు ఇంకాస్త నల్లగా అయిపోతాయి. మినపప్పు పూర్తిగా చల్లారిపోయాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ వేయించుకున్న మినపప్పుని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు మనం అన్నం వండుకునే బియ్యాన్ని వేసుకోవాలండి. బియ్యాన్ని వేసుకోవడం వల్ల మనం సున్నుండలు తినేటప్పుడు నోట్లో చుట్టుకోకుండా ఉంటాయండి. అలాగే 4 యాలకులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకోకుండా కొంచెం కోర్సుగా ఇలా పలుకుల్లా ఉండేలా పట్టుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని వేరొక ప్లేట్లో పోసుకోండి. కొంచెం గ్రైండ్ చేసిన పిండి ఉంచుకొని 1 కప్పు వరకు తురిమిన నల్ల బెల్లాన్ని వేసుకోండి. పిండి లేకుండా వేసుకున్నారంటే బెల్లం అనేది మెత్తగా గ్రైండ్ అయిపోయి మిక్సీ బ్లేడ్లకి అంటుకుంటుందండి. ఇలా కొంచెం పిండి ఉంచుకొని వేసుకున్నామంటే బ్లేడ్లకు అంటకుండా చక్కగా గ్రైండ్ అవుతుంది. ఇలా గ్రైండ్ అయిన ఈ బెల్లాన్ని కూడా ప్లేట్లో ఉన్న పిండిలో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా అంతా కలిసిపోయేలా కలుపుకోవాలి. 1 కప్పు వరకు కరిగించిన నెయ్యిని వేసుకోవాలండి. ఇక్కడ నెయ్యి ఎంత పడుతుందో చెప్పలేమండి. మనం ఉండలు చుట్టుకోవడానికి వీలుగా పిండి వచ్చేలాగా నెయ్యిని పోసుకోవాలి. అవసరమైతే ఇంకొంచెం నెయ్యిని కూడా పోసుకొని గట్టిగా ఉండలు చుట్టుకోండి. పిండి అనేది రాలిపోకుండా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఉండలు చేసుకోవాలండి. ఇలాగే మిగతా పిండితో కూడా ఉండలు చుట్టుకొని పెట్టుకోండి. గుమగుమలాడే మంచి నేతి వాసనతో సున్నుండలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మనం నల్ల బెల్లంతో తయారు చేసుకున్నాం కాబట్టి పిల్లలు తిన్నా కూడా జలుబు చేయకుండా బలంగా ఉంటారండి. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు షుగర్ పేషెంట్స్ ఉన్నా కూడా ఈ లడ్డుని తినొచ్చండి. ఈ కరోనా కాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం అండి. బయట ఫుడ్డుని వదిలేసి ఇలా సాంప్రదాయమైన వంటలు తయారు చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.